అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులకు, వివాహకర్త గారైనటువంటి మరి ప్రసాద్ అయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరికీ ప్రభు పక్షాన వందనాలు. అదే రీతిగా నన్ను ఈ స్థలానికి పిలిచినటువంటి యొక్క గంగాచలం గారు, వారి యొక్క కుటుంబస్తులందరికీ ప్రభు పక్షాన వందనాలు. చేరి వచ్చినటువంటి రక్త సంబంధులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, ఇరుపక్షాల కుటుంబాలు, పెద్దలు, నాయకులైనటువంటి వారందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలలో మరి యొక్క పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడబోతున్నటువంటి మరి యవన బిడ్డలందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున, సియోను ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వకమైనటువంటి మరి శుభాశీస్సులు మరి బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి ఇటు రీతిగా మరి వివాహము అనేటటువంటిది మరి దేవుడు ఏర్పాటు చేసినది. దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదాని మీద కూడా దేవుడు మళ్ళీ అధికారం మనకే ఇచ్చాడు. అమ్మ జాగ్రత్త, ఒక 5 నిమిషాలు. అంటే సర్వ సృష్టిని కూడా దేవుడు చేసి ఏమన్నాడంటే వీటన్నిటి మీద కూడా అధికారం మళ్ళీ తిరిగి దేవుడు మనకే ఇచ్చాడు. కానీ ఒక వివాహ వ్యవస్థ వచ్చేసరికి భార్యాభర్తలు ఇరువురిని కూడా మరి ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వివాహం అయిన తర్వాత నీ యొక్క దేహం మీద కావచ్చు, నీ యొక్క జీవన విధానం మీద కావచ్చు భర్తకే కానీ నీకు అధికారం లేదంటాడు. అలాగే మరి అలాగే భర్తతో అంటాడు భార్యకే కానీ నీకు అధికారము లేదని. ఎందుకన్నారంటే ప్రియులారి యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, వారిద్దరూ కూడా తల్లిదండ్రులను విడిచి వారిరువురు కూడా ఏక శరీరమై ఉందురు. కాబట్టి యొక్క ఏక శరీరమై ఉన్నటువంటి వారు ప్రియులారు ఒకరికి ఒకరు విధేయత కలిగి ఒకరిని ఒకరు గౌరవించుకునేటటువంటి వారుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎందుకంటే మరి యొక్క పెండ్లి కుమార్తెల గురించి మరి యొక్క పాస్టర్ గారు చెప్పినప్పుడు కానీ, పెండ్లి కుమారుని గురించి మరి మన రాజుగారు చెప్పినప్పుడు కానీ విన్నప్పుడు ప్రియులారా మరి చిన్ననాటి నుంచి కూడా ఇరువురు కూడా తల్లిదండ్రులకు చాలా విధేయులైనటువంటి బిడ్డలుగా ఎదిగారు. చాలా సంతోషం. అయితే ప్రియులారా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఏమంటాడంటే, ప్రియులారా భార్యలారా మీ యొక్క భర్తలకు మీరు విధేయురాలై ఉండండి. స్త్రీలకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు యొక్క యవన ప్రాయం వచ్చే వరకు ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఎలాగైతే విధేయులై ఉన్నారో వివాహం అయిన తర్వాత యజమానుడు అనగా భర్త గారికి విధేయురాలైనటువంటి భార్యగా ఉండాలనేటటువంటిది పౌలు గారు చెప్పిన మాట. అదే తోవలో అదే కొలస్సీ పత్రికలో మరి పెండ్లి కుమారుడు కూడా అనగా ఆ భర్త అయినటువంటి వారు కూడా పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడూ కూడా నీ భార్యను నువ్వు ఏం చేయకూడదు, నిష్ఠూర పెట్టకూడదు, నిష్ఠూరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ప్రియులారా సామెతల గ్రంథంలో అంటారు కదా చక్కనైనటువంటి మాట, సంగతిని దాచిపెట్టుట యెహోవాకు ఘనత. సంగతిని దాచిపెట్టుటగా దేవునికి ఘనత అటండి. కాబట్టి ప్రియులారా భార్యాభర్తలు ఇరువుల మధ్యన ఎక్కడో ఒక చోట చిన్న చిన్న కోపతాపాలు కానీ, చిన్న చిన్న కలహాలు కానీ, చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఏమొచ్చినప్పటికీ కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలంటే ప్రియులారా ఆ సంగతిని దాచిపెట్టేటటువంటి వారుగా ఉండాలి. అంతేగాని దాన్ని డెలిబరేట్ చేసేటటువంటి వారుగా ఉండకూడదు ప్రియులారా. అదే రీతిగా అదే యొక్క సామెతల గ్రంథంలో అంటాడు కదా, కాబట్టి ఏదైనా సంగతి వెనక ముందే ప్రత్యుత్తరం ఇస్తే దాని ఏంటంటే సంగతి ఏదైనా చెబుతూ ఉన్నప్పుడు దాని వెనక ముందే దానికి ప్రత్యుత్తరము ఇవ్వకూడదు. అక్కడ భార్య అయినా భర్త అయినా ఏదైనా ఒక విషయాల గురించి కుటుంబ జీవన ప్రణాళికలో మీ యొక్క జీవన విధానాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఏక శరీరమై ఉన్నారు కాబట్టి ఒకటే మాట కోప్పడిపోకూడదు. అలాగే భార్య కూడా ఒకవేళ రోజు వచ్చేటటువంటి ఆఫీస్లో డ్యూటీ లేట్ కావచ్చు, స్నేహితులతో మాట్లాడవచ్చు, ఏదో ఒకటి ఎందుకు ఎంత లేటుగా వచ్చావు అని ప్రశ్నిస్తుందని కూడా గుమ్మంలోకి రాగానే అసలు లేట్ కారణం ఏంటంటే అని మొదలెట్టి లోపలనే రాకాశలాగా మెదడిపోకూడదట. వాక్యం చెప్తుంది, నేను కాదు చెప్తుంటా. న్యాయులైనటువంటి సొలొమోను అక్కడ చెప్పినటువంటి ఆ యొక్క మనది. కాబట్టి అది కూడా ప్రారంభించారేమో, చాలా మంది ఆల్రెడీ వెళ్ళిపోతున్నట్టున్నారు. సరే మంచిది ప్రియులారా, ఒక్క ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ యొక్క భార్యను భర్త చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తూ ఉంటే తనైతే మాత్రం ప్రియులారా ఎప్పుడూ కూడా అన్ని విషయాలకు కూడా ఎడ్డుమంటే తెడ్డుమంట ఉన్నది. ఉంటారు కొంచెం మంది అలా ఉంటారు. కుటుంబాన్ని కట్టుకోవడం జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టుకోను. కాబట్టి ప్రియులారా అలాగే ఉంటుంది. ఇది ఏం చెప్పినా కూడా ఆపోజిట్లోనే చేస్తుంది, ఏం చెప్పినా కూడా ఆపోజిట్లోనే చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా ఈ కూరలు అదే మార్గం అంతట్లో కూడా వెళ్తూ ఉన్న ఒక చోట పెద్ద వాగు ఉన్నదట. ఇప్పుడులాగా అక్కడ ఈ యొక్క వంతులు అయ్యి లేవు. ఈ వాగు దాటి వెళ్ళాలి అవతలకి. ఎలాగ వెళ్ళాలంటే అక్కడ ఏమో ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఏనుగు ఎక్కించి వాగు దాటిస్తూ ఉన్నాడు. కాబట్టి భర్త అన్నాడంటే ఇదిగో మన వాగులో దిగితే మునిగిపోతాము, అందరూ ఎరుగెక్కుతున్నారు కదా, మనం కూడా